అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా పంచాయతీలో లోకవరపు వలహాల బాబు, లోకవరపు రాజుబాబు అనే వ్యక్తుల్ని దేవాడ అప్పలనాయుడు అనే త్వర పెంటయ్య కొడుకు వీళ్ళిద్దరిని ఆ స్థలం ఆపేస్తాను, నేను ఆ స్థలం నేను బిల్డింగ్ కట్టను అని చెప్పేసి వీళ్ళిద్దరిని డబ్బులు లంచం 1 లక్ష అడగడం జరిగిందండి. ఆ డబ్బులు ఇవ్వని ఎడల వీళ్ళకి అదే కక్ష సాధించి ఆ భూములనే రాత్రి మీద పోలీసులు, ఎంఆర్ఓ, ఎంపీడీ వాళ్ళు అందరూ వచ్చి రాత్రి దౌర్జన్యం చేసి వాళ్ళందరూ తోలగొడేసి పెద్ద చెట్లు అన్నీ మొత్తం కూలగొట్టి గడ్డలో తోసేసి దౌర్జన్యం చేసి అక్కడ తీయడం జరిగింది. వెంటనే మేము ఈ విషయం తెలుసుకొని నేను హైకోర్టుకి స్టే తెచ్చాను. స్టే తెచ్చి ఆపుకున్నాను. ఆపిన తర్వాత కూడా వాళ్ళు వదలలేదు. పోలీసులు తీసుకురావడం, ఎంఆర్ఓ తీసుకురావడం, దౌర్జన్యం చేయడం, మమ్మల్ని ఇలా చేయడం మళ్ళీ పీకేయడం గట్రా చేయడం చేస్తుంటే మేము ఆఫ్ చేసాం. ఆఫ్ చేసిన తర్వాత అలా జరిగిన తర్వాత మళ్ళీ ఏ విధంగా జరిగి ఆగలేదని చెప్పేసి నేను సివిల్ కోర్టుకి వేసాను. సివిల్ కోర్టుకి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రాత్రికి వచ్చి మా వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడో ఇప్పటికి అసలు మాకు తెలియలేదు. సరే, నేను పంచాయతీ తీర్మానం ఇవ్వలేదు, దాని సంతకాలు నా పంచాయతీ ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళు చాలా దౌర్జన్యం చేశాడు. నేను లేకుండా చూసి అదే నేను పెట్టుంటే మరి నేను పిల్లలు కదండాలు, నన్ను పిల్లలు కదండాలు, నేను లేకుండా శంకుస్థాపన ఎలా చేశారండి? నేనే నిజంగా నేను పెట్టుంటే శంకుస్థాపన ఎలా చేశారు? వాళ్ళు నేను సంతకం చేసి ఉంటే నేను పిల్లలు కదండాలు, పిల్లకుండా వాళ్ళు దౌర్జన్యం చేసి అది వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారు. ఇలా నానా బాధ పెడుతున్నారు. తర్వాత ఇప్పుడు అసూకి ఎక్కడో మాకు తెలియట్లేదు. మా అన్నయ్యలు రాత్రి సమయంలో నాకు తెలియకుండా నేను ఊర్లో లేను చూసి మా అన్నయ్యని వాళ్ళు వదిలిని ఆ అన్నయ్యని అక్కడ ఐదుగురిని దౌర్జన్యంగా కాళ్ళ పండుగ లాక్కెళ్ళి తినేవాళ్ళు కూడా తిండి తినకుండా కూడా తీసుకెళ్ళాలి, దౌర్జన్యం తీసుకెళ్ళాలి. ఆటోలు తీసుకెళ్ళిపోయారు. నేను ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎక్కడో రాత్రి 11-1 గంటల వరకు నేను ఎంక్వైరీ చేశాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన అసలు మాకు ఇవ్వలేదు. ఎంత చేసినా సరే వాళ్ళు ఎక్కడున్నదో మాకు తెలియట్లేదు, ఇప్పుడు కూడా మాకు తెలియట్లేదు. మరి దాని మీద పైవారు మాకు చర్యలు తీయాలి, మాకు న్యాయం తీసుకెళ్ళి మహిళ మంగ అనే అమ్మాయిని కూడా దౌర్జన్యంగా మరి ఆడపిల్లల్ని కూడా చూడకుండా వెళ్ళిపోయారు. రాత్రి తీసుకెళ్ళి పని ఏంటండి? ఒకవేళ నిజంగా జరుగుంటే నాకు అభ్యర్థి నేనే స్వయంగా తీసుకెళ్ళి అప్పగించను. మరి అప్పగించకుండా దౌర్జన్యంగా ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. మరి కూటమి నాయకులు మన ప్రభుత్వం ఉన్నది అధికారం పెట్టి మమ్మల్ని చాలా దౌర్జన్యంగా విపరీతంగా బాధపెడుతున్నారు. అన్నాలు కూడా తినకుండా చాలా కంప్లీట్ ఇప్పుడు ఆర్డీఓకి అవ్వడం జరిగింది. మా వాళ్ళు ఎక్కడో తెలియక అసలు తెలియని వల్ల మేము ఆర్డీఓకి కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి ఆర్డీఓ గారు మాకు తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము